హాయ్ హలో hello ఫ్రెండ్స్, friends, వెల్కమ్ welcome బ్యాక్ back టు to అవర్ our ఛానల్ channel. ప్రియా. తరుణ్. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనకు సాటర్డే ఎపిసోడ్ అండి బిగ్ బాస్. సో ఈ రోజు మన నాకు సార్ ఎవరెవరు నడుచుకున్నాడు, మన యష్మిని చూస్తే అదరహోని యాక్టింగ్ అని అనిపించింది, ఎవరెవరు కనిపించింది. అండ్ శేఖర్ భాషను చూడగానే ఎంత అయ్యో ఎంత చాలా పాపంగా అసలు ఈ టైంలో తన ఇంటి దగ్గర ఉండాలి అని ఎవరికి అనిపించింది. సో అభయ్ని చీఫ్గా చేయడం ఎవరెవరికి నచ్చింది, ఎవరెవరికి నచ్చలేదు. ఈ ఈ హింట్స్ తోని సోనియా ఆట ఊపందుకుంటుందా లేదా? సో సీతాని కిరాక్ సీత అని ఏ విషయంలో అన్నాడు. సో ఇవన్నిటి గురించి ఏంటంటే మేము ల్యాగ్ చేయకుండా, సోది పెట్టకుండా, సుత్తి పెట్టకుండా క్లిస్టల్ క్లియర్గా కట్టే కొట్టే తెచ్చే మీకు ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో ఏంటంటే ఈరోజు మొత్తం జరిగిన సినారియో అంతా మీకు చెప్పేస్తామండి. సో మీరు వీడియో మీకు ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగే సార్ మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ బ్లాక్ అండ్ బ్లాక్లో చాలా బాగున్నాడు. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అదర్హో అనిపించుకున్నాడు. నాకు సార్ కూడా హోస్టింగ్ అయితే సూపర్ అండి, కానీ ఇంకొంచెం ఫైర్ అయితే బాగుండు అని అనిపించింది. సో మనకేందంటే స్టార్టింగ్లో ఏంటంటే నిన్న రాత్రి ఏం చేశాడంటే మనకంట 12కేమో లేచి వీళ్ళ వస్తువులు లేపేసి దాచిపెడతాడండి. పొద్దున్న లేసరికి ఏంటంటే మనకి ఈ ప్రేరణను విష్ణుప్రియ ఏంటంటే గొడవ వేసుకుంటా అంటారు, ఇక నా వస్తువులు పోయినాయి, అది పోయినాయి, ఇది పోయినాయి అని. సో మనకేంట వెళ్ళి ఇచ్చేస్తాడు వాళ్ళకి. సో అక్కడ ఏంటంటే మనకి విష్ణుప్రియ ఫీల్ అవుతుంది, నువ్వు కొట్టేసేయడం ఎందుకు, నువ్వు ఇవ్వడం ఎందుకు, ఇవన్నీ చేయడం ఎందుకు, నా పేరు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు ఏంటి అంటే చిన్న అక్కడ బతిమలాడతాడు, సెట్ అయిపోతుంది అక్కడ విష్ణుప్రియ. ఇదే నాకు సార్ చూస్తూ ఉంటాడు. ఇదే చూస్తూ ఉంటాడు. సో అది ఇది ఏంటంటే సో ఫ్రైడే ఎపిసోడ్ ఏముండదు, సుత్తి అంత కంట్రీ డిలైట్ అదేంటి కంట్రీ డిలేటెడ్ ప్రమోషన్ పైన వీళ్ళకి ఏంటంటే ఒక టాస్క్ ఇస్తారు. అందులో ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయా, కెమికల్స్ ఉంటాయా, ఇప్పుడు ఏంటంటే కాంట్రవర్సీ జరుగుతుంది కదా కంట్రీ డిలైట్ పైన, దాని గురించి ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, దానికి గురించి కూడా మీరు కామెంట్ చేయండి. ఇన్ని ఎలిగేషన్స్ వచ్చినా కూడా వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కంట్రీ డిలైట్ పాలని ప్రమోట్ చేయడం అయితే నాకు కరెక్ట్గా అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి గన్ను పట్టుకొని ఇంకా చీఫ్స్ గురించి ఎవరైతే చీఫ్స్గా కరెక్టో ఇంట్లో కాదో అనేసి చీఫ్స్గా ఎవరెవరు ఉన్నారు, నిఖిల్, నైనిక, యష్మి ఉన్నారు. ఫస్ట్ యష్మితోని గన్ను పట్టుకొని స్టార్ట్ చేసేసిండు మన నాగ్ సార్. అదే స్టార్టింగ్ ఎంటర్ అవుతూనే మనకేందంటే చీఫ్ స్టాండప్ అని అడుగుతాడే మనకేందంటే ముగ్గురు లేస్తారండి. ఓకే సార్ ఊట అని లేస్తారు. ఇక్కడ గేమ్ ఏంటంటే 3 క్లాన్స్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే 3 క్లాన్స్లో ఇప్పుడు ఏంటంటే యష్మికి 2 క్లాన్స్ ఇస్తారు. ఏంటంటే రెడ్, గ్రీన్. రెడ్లో ఎవరిని పెడతావు, గ్రీన్లో ఎవరిని పెడతావు, రెడ్లో పెట్టడానికి రీజన్ ఏంటి, గ్రీన్లో పెట్టడానికి రీజన్ ఏంటి అనేసి ఇవన్నీ ఉంటుంది. కానీ కాకపోతే ఎందుకు పెట్టిల్లు ఇదంతా రీజన్స్ ఇవన్నీ చెప్తే మీకు అంత వీడియో అంత లెందీగా అయిపోతుంది. కానీ కాకపోతే మ్యాక్సిమం పాయింట్స్ మేము కవర్ చేయడానికే ట్రై చేస్తాం. మనకి ఏంటంటే ఆడ పక్కకి వెళ్ళి ఓపెన్ చేయండి, అక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు చూడండి, అందులో రెడ్ గ్రీన్ అని ఉంది కదా. సో మీ క్లాన్లో ఎవరెవరి క్లాన్లో అయితే మీ ముగ్గురు ఉన్నారు కదా, మీ క్లాన్లో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిళ్ళు, ఎవరు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిళ్ళు అని చెప్పేసి బెస్ట్ గ్రీన్, వర్స్ట్ రెడ్లో పెట్టేసేయమని చెప్పేస్తారు. సో స్టార్టింగ్ అమ్మ నువ్వు బాగా ఎక్కువ వేసినావు కదమ్మా యష్మి వచ్చేసేయి అని అన్నాడు. సో యష్మి రాగానే సో రెడ్ ఎవరు గ్రీన్ ఎవరు అనగానే సో ఫస్ట్ గ్రీన్ ఏంటంటే అభయ్కి పెట్టేస్తుందండి. సో అభయ్కి పెట్టేసి ఎందుకు అని అడిగితే ఏంటంటే సో టాస్క్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ సో పనులు చేయడం కానీ అభయ్ బెస్ట్ అంటున్నా అని చెప్పేసి అంటుంది. నీ పరంగా బెస్ట్, కాకపోతే మరి ఏమంటావమ్మా నువ్వు విష్ణుప్రియ అంటే విష్ణుప్రియ అక్కడ ఏంటంటే సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయింది. సో అక్కడ ఏంటంటే అంటే అంటే నా విషయంలో అయితే అన్నట్టు అట్లా మాట్లాడుతున్నా తడబడుకుంటా మాట్లాడుతుంది. సో మరి ఆట అంటేనే అంతే కదమ్మా, స్వార్థం ఉంటుంది కదా, ఎవరు వాళ్ళు గెలవాలనే ఆడతారు కదా, నీకోసం ఆడారు కదా అని చెప్పేసి నాకు సార్ ఏంటంటే ఇక ఆమె ఏంటంటే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేనిది సార్ ఏం చేస్తాడు, ఏం చేయలేక సో అక్కడ క్లోజ్ చేసేస్తాడు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇదేంటి పృథ్వీని పెడతారండి. నెక్స్ట్ గ్రీన్లో ఏంటంటే పృథ్వీని పెడతాడు. సార్ పృథ్వీ కూడా ఏంటంటే సో అతనికి శాయశక్తులా సో అతనికి ఏంటంటే మా టీం కోసం గేమ్ ఆడుతున్నాడు. ప్రతి గేమ్లో ఏంటంటే సో ఆయన 100% ఇచ్చాడు అనగానే సో పృథ్వీ సో నువ్వు గేమ్లో బాగా ఆడుతున్నావు, కానీ ఏంటంటే సో మీ నాన్న గురించి కూడా బాగా చెప్పావు. సో యాంగర్ ఇష్యూస్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయంటే నేను దాన్ని ఒప్పుకోను నేను. సో ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ ఏంటిదంటే మన చేతిలో ఉంటుంది. సో నువ్వు అదేంటే నాన్నగారి పేరు చెప్పి తప్పించుకోకు, నువ్వు ఎఫ్ అనే వర్డ్ బాగా వాడుతున్నావు, ఇంకోసారి ఎఫ్ అనే వర్డ్ వస్తే కనుక చాలా సీరియస్ ఉంటుంది అన్నట్టు అక్కడ పృథ్వీని కట్ చేసేస్తాడు.
సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి శేఖర్ భాష గ్రీన్లో, ఇక్కడ వచ్చేసి గ్రీన్లో శేఖర్ భాష గారిని పెడుతుంది, కానీ రెడ్లో శేఖర్ భాషని పెడుతుంది. రెడ్లో శేఖర్ భాషని ఎందుకు పెడుతుంది అంటే ఆ వీక్లో ఉన్న శేఖర్ భాష గారిని నేను ఈ వీక్లో చూడలేదని చెప్తే తన పర్సనల్ విషయం తీయగానే శేఖర్ భాష ఫేస్ కొంచెం డల్గా అనిపిస్తుంది. కానీ కాకపోతే తన మెంటల్ టెన్షన్స్ తనకు ఉంటాయి కదా. ఈ విషయంలో రెడ్లో పెట్టగానే ఇప్పుడు ఏంటంటే శేఖర్ భాష యాక్టివ్ కావాలంటే నా దగ్గర ఒక న్యూస్ ఉందని చెప్పేసి ఇక్కడ ఏంటంటే శేఖర్ భాష గారు యు ఆర్ బ్లెస్డ్ విత్ ఏ హెల్దీ బేబీ బాయ్ అని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే ఈ న్యూస్తోనైతే ఊపందిపించుకుంటాడు. సో అక్కడ ఏంటంటే చాలా అదేంటంటే ఆ సిచ్యువేషన్లో చాలా బాగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఒక ఫాదర్గా సో ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏందో అని ఒక ఫాదర్కే తెలిసి ఉంటుంది. సో నాకు కూడా అక్కడ చాలా బాగా అనిపించింది, చాలా ఎమోషనల్ అనిపించింది. సో శేఖర్ భాష కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. సో అక్కడ నాకు చాలా బాగా అనిపించింది బిగ్ బాస్ తరపు నుంచి వెళ్ళి. సో మన నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సోనియాని రెడ్లో పెట్టేస్తుందండి. ఎందుకు రెడ్ అంటే సో నాకు ఎక్కడ కనిపించట్లేదు. సో నీ మాట, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అన్నీ, నీ తెలివి అన్నీ బాగున్నాయి, కానీ నీ ఆట ఎక్కడ కనిపించట్లేదు నాకు. అందుకే నీ ఆట కనిపించట్లేదు కాబట్టి అందుకే రెడ్లో పెడుతున్నా అని చెప్పేసి సోనియాని అక్కడ రెడ్లో పెట్టేసింది. నెక్స్ట్ ఏంటంటే ప్రేరణ అని వచ్చేసి ఏంటంటే ఎందుకు ప్రేరణను రెడ్లో పెట్టేసినావు అంటే సంచాలక్గా అంటే మరి సంచాలక్గా ఆమెను కన్ఫ్యూజ్ చేసిందే మీ టీం కదమ్మా. సో అందరు వచ్చేసి ఆమె మీద అరుచుకుంటూ ఆమెను కావాలనే ఇంటెన్షనల్గా మీకు నచ్చిన రిజల్ట్ రావాలని చెప్పేసి తనని కన్ఫ్యూజ్ చేసింది మీరే కదా అంటే సైలెంట్ ఉంటుంది. సరే విషయంలో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వలేదా నీట్ క్యాప్టెన్సీలో అనేసి నాగ్ సార్ అంటారు. ఏంటంటే రేషన్ విషయంలో సీతక్క అండ్ నాగమణికంటకి ఏంటంటే వీళ్ళిద్దరికి డిస్కషన్ జరుగుద్ది. ఎందుకంటే అక్కడ ఏంటంటే టాస్క్ కండక్ట్ చేస్తారు. అక్కడ ఏంటంటే మురుముర ప్యాకెట్లు ఏంటంటే వాళ్ళకి అది ఎగ్జాక్ట్లీ 250 grams అని కాకుండా నియర్ బై కావాలని చెప్పేసి తీసుకొస్తే కనుక నాగమణికంట గారు ఏంటంటే 290 grams తీసుకొస్తారు, ఏంటంటే 320 grams తీసుకొస్తాడు. కానీ కాకపోతే అదొకటి కనుక మేమే కరెక్ట్ జడ్జ్మెంట్ ఇస్తే కనుక టై అయ్యేది మ్యాచ్. దాని గురించి అయితే సో అక్కడ ఏం లేదండి. అక్కడ యష్మి చేసింది ఏంటిదంటే ఆమె మాటిని ఆమెకు జై కొట్టిన వాళ్ళని ఏంటంటే గ్రీన్లో పెట్టింది. సో శేఖర్ భాష ఏంటంటే నువ్వు చేసే తప్పు, అట్లా చేయొద్దు, అంత ఈగోయిస్ట్గా బిహేవ్ చేయొద్దు అన్నందుకు శేఖర్ భాష అని. సో సోనియాని ఏంటంటే గేమ్స్ ఆడని అన్నట్టు ఏంటంటే ఆమెకు అనుకూలంగా ఉన్న వాళ్ళని గ్రీన్, అనుకూలంగా లేని రెడ్లో పడేసింది. అక్కడ ఏంటంటే నాకు సార్ క్వశ్చన్కి ఏంటంటే ఇరుక్కుపోయింది. అక్కడ ఏంటంటే నువ్వు ఆ రోజు ఏంటంటే మణికంఠతో నువ్వు అట్లా అన్నావు కదా అంటే ఫస్ట్ అనలే అన్నది, వీడియో చూపేసరికి నోరు మూసుకున్నది. ఆడ ఏంటంటే మళ్ళీ యాక్టింగ్ స్కిల్, ఇప్పటి వరకు యాక్టింగ్, ఆ వీడియో చూపిస్తూనే మళ్ళీ ఏడుపు, ఇవన్నీ చూసే అందుకే అదరహో నీ యాక్టింగ్ యష్మి అని చెప్పేసి అన్నాము. నెక్స్ట్ ఏంటంటే సోనియాని రెడ్లో పెట్టినప్పుడే సార్ ఏంటంటే రెడ్లో ఎందుకు పెట్టింది దాని కారణం అంటే సోనియా ఇప్పుడు తను ఏంటంటే యష్మి మాటల ద్వారానే నాగ్ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండు. సార్ ఆమెకి ఏంటంటే నన్ను ఒక స్టూడెంట్ 90 మార్క్స్ వచ్చే స్టూడెంట్ 40 మార్క్స్ రావడం అనేది తక్కువగానే కదా. అంటే తను అంది కదా నేను టాస్క్ వైజ్ నేను అంతా పర్ఫామ్ చేస్తున్నా, స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఇచ్చారు నేను అది పర్ఫామ్ చేశాను, నాకు హ్యాంగర్ ఇష్యూ అయినా నాకు ఎమోషనల్గా అయినా కూడా నేను తట్టుకుంటూ వస్తున్నాను అంటే నాగ్ సార్ అయితే ఇక్కడికైతే తనకు మంచి హింట్ అయితే ఇస్తాడండి. ఇక్కడనే ఈ హింట్స్ ద్వారా ఇప్పుడు ఏమని హింట్ ఇస్తాడంటే నీకు తెలివి బాగుంది, ఆలోచన బాగుంది, అన్నీ బాగున్నాయమ్మా, కాకపోతే నువ్వు ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు, నువ్వు విష్ణుప్రియ మీద పడుతున్నావు, నువ్వేందంటే నీ ఫ్యామిలీ లేరా, నీకు చెప్పేటోళ్ళు లేరా అంటే మా ఫ్యామిలీలు చూస్తున్నారు అంటే మీకు చెప్పేటోళ్ళు లేరా అన్నట్టు మాట్లాడినావు అని చెప్పేసి ఆ వీడియో ప్లే చేసిండు. 100% ఏంటంటే అక్కడ సోనియా మాట్లాడింది తప్పు. ఇవే కాదమ్మా, సరే అంటే ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ చూడట్లేరా అన్నావు, మరి సరే నువ్వు మాట్లాడిన మాటలకి మరి నువ్వేంటి అప్పుడు అడల్టరేట్ కామెడీ అని అన్నావు, మరి నువ్వు ఇప్పుడు అడల్ట్స్ ఫీల్ అయ్యేటట్టు మాట్లాడుతున్నావు, మరి దాన్ని ఏమంటారు? ఇంక ఇదే కాదమ్మా, నువ్వు ఇంకేందంటే డ్రెస్సెస్ గురించి ఇంకా నువ్వు ఏంటంటే బ్లౌజెస్ గురించి చాలా మాట్లాడుతున్నావు, అవి ఇంకా వీడియోస్ ప్లే చేయట్లేదు, నువ్వు ఏంటంటే అన్ని నువ్వు అంటే నువ్వు ఒక 90 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్కి 40 మార్క్స్ వస్తే సో డైజెస్ట్ చేసుకోలేరు అనగానే సోనియాకి అర్థమైంది. ఓకే సార్, ఐ గాట్ ఇట్ సార్, సో ఇప్పటి నుంచి సారీ ఫర్ దిస్, ఇప్పటి నుంచి బాగా చూసుకుంటాను సార్ అని చెప్పేసి సోనియా అనేస్తుంది. అక్కడ చూడాలి ఇప్పుడు ఏంటంటే చూడాలి ఈ హింట్స్తోనే ఇప్పటికైనా సోనియా మార్పు వస్తుందా రాదా అని చూడాలి.
సో నెక్స్ట్ వచ్చేసి సార్ అడుగుతారు మీ ఆపోజిట్ టీంలో గ్రీన్ బ్యాడ్జ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అనేసి అడిగితే కనుక నబిల్కి ఇచ్చేస్తుంది. టాస్క్ వైజ్ తన యష్మిని ఫోకస్ అడుగుతారు. డెడికేషన్ చాలా బాగా ఉంది అని చెప్పేసి అంటది. నెక్స్ట్ వచ్చేసి నైనిక అండి. నైనిక చీఫ్గా నైనిక నువ్వు రెడ్లో ఎవరిని పెట్టాలనుకుంటున్నావు, రీజన్స్ ఏంటి? గ్రీన్లో ఎవరిని పెట్టాలనుకుంటున్నావు, రీజన్స్ ఏంటి? గ్రీన్లో వచ్చేసి ఆదిత్యాన్ని పెట్టేస్తుంది. ఎందుకంటే తను ఏంటంటే గ్రీన్లో రెడ్లో ఆదిత్యాన్ని పెట్టిద్ది. ఎందుకంటే హీ ఫెయిల్డ్ ఇన్ మినిట్ మేడ్ టాస్క్ అనేసి అన్నది. ప్రతి ఒక్కటి ఏంటంటే తిని ఏంటంటే మ్యాక్సిమం ఇంగ్లీష్నే ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. నెక్స్ట్ సీతక్కకి ఆడపులి అని సత్కారం ఇస్తుంది. అలా సత్కారం ఇవ్వడంలో నాకు వెరీ పాజిటివ్ రెస్పాన్స్ అని అనిపించింది. ఎందుకంటే తను ఏంటంటే రేషన్ గురించి ఈ రోజున ఇన్ని రోజులు వాళ్ళు మంచి ఫుడ్ తిన్నారంటే ఆ సీతక్క ద్వారానే. ఎందుకంటే సీతక్క ఆ రేషన్ది చాలా కష్టపడి నాగమణికంటతో మంచి అమ్మాయి అయినా కూడా మంచిగా టాస్క్ ఇచ్చి మంచి గట్టి పోటీని ఇచ్చింది. కాబట్టి ఈ టీం మొత్తం వీళ్ళందరూ రాగి జావా వీళ్ళందరూ అదే ఇవన్నీ తింటూ ఉంటే వీళ్ళు మంచి కడుపు నిండా ఫుడ్ తినడానికి కారణం సీతక్కనే. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్లో నబిల్ని పెట్టిద్ది అండ్ విష్ణుని కూడా పెట్టిద్ది. ఇక విష్ణుని వచ్చేసి తనది తానే ఒప్పుకుంది కదా, నత్తి బ్రెయిన్ అండ్ జాలిగుండ అనేసి అంటారు కాదు, కదా. ఇక్కడ ఏంటంటే విష్ణుప్రియని ఎందుకు గ్రీన్లో పెడుతుంది అంటే సాక్స్ టాస్క్ జరుగుతుంది. ఆ సాక్స్ టాస్క్లో ఏంటంటే అందరు మగవాళ్ళు ఉంటారు, ఈ మొక్కని లేడీ, నువ్వు ఒక్కదాని లేడీవి ఇబ్బంది అవుతుంది అంటే నేను మెన్తోనైనా సరే బ్రెజిల్ నేనంటే కొట్లాడగలను, నేను వెళ్తాను, ఆ ధైర్యం నాకు నచ్చింది. సో ఆల్వేస్ విష్ణు ఆ ధైర్యం అంటే నాకు ఇష్టం అని చెప్పేసి విష్ణుని ఏంటంటే గ్రీన్లో పెట్టేస్తుంది మనకు అక్కడ. సో అక్కడ ఏంటంటే సో అప్పుడు సీత ఆడిన టాస్క్ ఏంటంటే సీత అప్పుడు నాగార్జున సార్ని అడుగుతుంది, సార్ నేను ఒట్టి సీతానా కిరాక్ సీత ట్యాగ్ ఇస్తారా నాకు అంటే, సో ఈ వారానికైతే కిరాక్ సీత అమ్మ నువ్వు బాగా ఆడావు, సో కీప్ ఇట్ ఆన్, సో అలాగే ఆడాలనుకుంటున్నా అని చెప్పేసి ఏంటంటే టాయ్ పంపించేస్తాడు. మొన్న ఏంటంటే ఫ్యామిలీ వీక్లో ఏదైతే టాయ్ మిస్ అయిపోతుందో ఆ టాయ్ని పంపిస్తాడు తనకి. అంటే ఏంటంటే కిరాక్ అని చెప్పేసి టాయ్ ఇచ్చేగానే ఏంటంటే అక్కడ మణికంఠ నీ దాంట్లో భలే యాంగిల్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. సో అంటే అప్పుడు ఎంబటే వీళ్ళందరూ అనేస్తారు, అవును సార్ ఈయన ప్రొఫెషనల్ థీఫ్ సార్, ఈయన మా సామాన్లు అన్ని దొంగతనం ఇస్తున్నాడు కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనేస్తారు, అవును సార్ ప్రొఫెషనల్ థీఫ్ సార్ ఈయన, మేము ఏంటంటే తింటుంటే మా చుట్టూ తిరుక్కుంటూ వాసనలు భలే ఉన్నాయి అవి భలే ఉన్నాయని మేము మమ్మల్ని ఎంత ఏమన్నా సరే మేము ఏం షేర్ చేయలేదు సార్ బిగ్ బాస్ చెప్పిన కాంచలి అంటే. ఇక్కడ ఎందుకు వీళ్ళు ఇలా అన్నారంటే ఒకరోజు నైట్ ఏం చేస్తారంటే వీళ్ళు దోషాలు బిగ్ బాస్ చెప్పినాక కూడా వీళ్ళు ఏంటంటే దోషాలు చేసి వీళ్ళతో షేర్ చేస్తారు. ఆ రోజు మిడ్ నైట్ పిలిచి అందరినీ ఇంకోసారి కనుక షేర్ చేస్తే కనుక సో మీ అందరి మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా చేయదలుచుకోవట్లేదు బిగ్ బాస్, ఇది ఒక ఫైనల్ వార్నింగ్గా విడిచిపెడుతున్నా అని చెప్పేస్తాడు. అప్పటి నుంచి ఏంటంటే ఈ మణికంఠకును నిఖిల్కి వీళ్ళందరూ ఫుడ్ అంటే వీళ్ళకి వచ్చిన రేషన్ ఏంటంటే వాళ్ళకి షేర్ చేయరు. సో ఏంటంటే వాళ్ళకు ఓన్లీ రాగి జావా బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇవి మాత్రమే ఉంటాయి. సో అతను ఏంటంటే మణికంఠ వీళ్ళ చుట్టూ తిరుక్కుంటూ ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ సేమ్ అప్పుడు మనకి యష్మికి ఎట్లయితే మీకు బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనిపించున్నారు మీకు డిఫరెంట్ క్లాన్ నుంచి అంటే, సో ఇక్కడ ఏంటంటే నైనిక వచ్చేసి ఏంటంటే మనకు మణికంఠకి ఇస్తుందండి. సో నేను ఏంటంటే మణికంఠకి నేను ఏమనుకున్నా అంటే సో అతను ఎమోషనల్ పర్సన్, సో అతను ఏం ఆడలేడు చేయలేడు చాలా వీక్ పర్సన్ వెళ్ళిపోతాడు అని అనుకున్నా. సో ఇతను ఏంటంటే నాకు చాలా పోటీకి వచ్చిండు ఇతను, సో నేను అనుకున్న దాన్ని రాంగ్ చేసిండు, సో ఇంకా ముందుకెళ్ళాలని అనుకుంటున్నా సో అని చెప్పేసి ఏంటంటే మణికంఠకి ఇచ్చేస్తుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ఏంటంటే నిఖిల్ టీంలో ఏంటంటే నిఖిల్ ఫస్ట్ వీక్ లో మంచిగా ఆడలేదు. నాగార్జున సార్ ఏమంటారు, ద బిగ్గెస్ట్ క్లాన్ ఇన్ ద బిగ్ బాస్ నిఖిల్ టీమ్ అని చెప్పేసి పిలుస్తాడు అక్కడ. బిగ్గెస్ట్ టీం అంటే కానీ వీళ్ళిద్దరున్నా సరే క్లాన్లో వేరే ఇప్పుడు యష్మి టీంలో అంతమంది ఉన్నారు, నైనిక టీంలో 4 ఉన్నారు, వీళ్ళ టీంలో మాత్రం 2 ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి టీంల కన్నా వీళ్ళ టీంకి ఏంటంటే హైయెస్ట్ పాయింట్స్ వచ్చినాయి. వీళ్ళు చేసిన అమౌంట్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే గిఫ్ట్ హ్యాంపర్ అమౌంట్లో వీళ్ళకి ఏంటంటే యాడ్ అయినాయండి. సో ఎంతమంది ఉన్నారని ముఖ్యం, ఎలా ఆడిల్లు అన్నది ముఖ్యం. ఈ వీక్ మణికంఠ మనకి ఏంటంటే నిఖిల్ అయితే చాలా బాగా ఆడారు.
స్టార్టింగ్ నిఖిల్ని థీఫ్ గురించి థీఫ్ గురించి చీఫ్ టాకింగ్ అని చెప్పేసి నిఖిల్ని పొగుడుతూ స్టార్ట్ చేశాడండి. ఇక్కడ ఏంటంటే మనకి నచ్చింది ఏంటంటే నాగ్ సార్ అనే కాదు, మనకు కూడా నచ్చింది ఏంటంటే ఫుడ్కి అసలు తను ఏంటంటే అస్సలు టెంప్ట్ అవ్వలేదండి. ఏంటంటే నా రాగి జావా అయినా వీళ్ళకి ఒక రాగి జావా రేషన్గా వచ్చినా కూడా వాళ్ళకేంటి ఇప్పుడు నాగమణి కంట మినెట్ మేడ్ దొంగిలించడం, పచ్చళ్ళు దొంగిలించడం, అండ్ పల్పి ఆరెంజ్లు దొంగలించడం, ఈ చిప్స్ ప్యాకెట్లు దొంగలించడం, ఇవన్నీ నేను చేస్తారా, నువ్వు నాతోని కూడు అని చెప్పినప్పుడు అలా తను ఏంటంటే నేను చీఫ్ని, నేను యాజ్ ఏ చీఫ్గా చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు అనేసి అస్సలు టెంప్ట్ కాలేదు. అదే నాకు సార్ పొగుడతాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే తన ఎమోషన్స్ కంట్రోల్ చేయట్లేదు అనేసి, తన ఎమోషన్స్ కంట్రోల్ చేయట్లేదు అని చెప్పేసి నాగమణికంటను అన్నప్పుడు నువ్వేం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నావు, నువ్వు ఎమోషనల్గా డ్యామేజ్ అవుతున్నావు, నువ్వు సూపర్, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్, కానీ కాకపోతే ఎమోషనల్గా డౌన్ అవుతున్నావు, అది ఒక్కటి చూసుకుంటే నువ్వు సూపర్ అని చెప్పేసి నిఖిల్కి అయితే మంచి ఎంకరేజ్మెంట్గా మంచి హింట్ అయితే నాగ్ సార్ అయితే ఇస్తాడండి. నెక్స్ట్ ఏంటంటే మూడ్ స్వింగ్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పేసి నా నిఖిల్కి అయితే మంచి క్లాస్ అయితే పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి సోనియా విషయంలో అది మూడ్ స్వింగ్స్ అంటే ఇక ఎవరికైనా అర్థం అయిపోద్ది కదా మూడ్ స్వింగ్స్ ఎందుకు అవుతున్నాయి, సోనియా విషయంలోనే అవుతున్నాయి. అదే అయితే దాని ద్వారా అయితే అర్థం చేసుకోవచ్చు మనం. సో దాని తర్వాత ఏంటంటే మనకి వీళ్ళందరినీ ఇప్పుడు ఏంటంటే యాజ్ ఏ చీఫ్గా నైనిక, యష్మి మీరిద్దరు ఫెయిల్ అయిపోయారమ్మా. సో మీరిద్దరు ఏంటంటే చీఫ్ బాధ్యత నుంచి వాళ్ళు తొలగిపోతున్నారు అని చెప్పేసి వీళ్ళని ఇక్కడ వెయిట్ చేయించి, సో మిగతా వాళ్ళందరినీ ఏంటంటే ప్లే ఏరియాకి రమ్మంటారు. అక్కడ ఏంటంటే మనకు ట్యూబ్స్ ఉంటాయి అక్కడ వైట్ అండ్ బ్లాక్గా. సో ఇక్కడ వైట్ అంటే ఏంటంటే మీకు చీఫ్గా ఎవరు కావాలనుకుంటున్నారు, బ్లాక్గా ఏంటంటే ఎవరు వద్దనుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ ఉంటుంది. సో అక్కడ అంత డిస్కషన్లు ఏంటంటే మనకి ఫైనల్గా ఏంటంటే మనకి అభికి ఏంటంటే అందరు కలిసి ఇతనే చీఫ్ కావాలన్నట్టు అక్కడ డెసిషన్ జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ గేమ్ చేంజ్ చేద్దాం అన్నట్టు. సో ఇక్కడ యష్మి, నైనిక ఇదే ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 2 వీక్గా ఏంటంటే ఇదే రన్ అవుతుంది కాబట్టి చేంజ్ చేద్దాం అన్నట్టు ఏంటంటే గేమ్ ప్లాన్ చేంజ్ చేస్తాడు డైరెక్ట్ బిగ్ బాస్ ఇక్కడ ఏంటంటే వైట్ లిక్విడ్ వచ్చేసి ఎవరికి వస్తున్నారు, బ్లాక్ లిక్విడ్ వచ్చేసి వైట్ లిక్విడ్ వస్తున్నారు అంటే మీనింగ్ ఏంటంటే చీఫ్గా ఉండడం కరెక్టేనా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో, బ్లాక్ లిక్విడ్ వస్తున్నారంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చీఫ్గా ఉండడం వద్దు అనుకోవడం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏంటంటే పాయింట్ చెప్పి మరి పోయాలి అంటే ఇప్పుడు నేను ఇవన్నీ పాయింట్స్ చెప్తా ఉంటే మీకు వీడియో లెందీ అయిపోద్ది కాబట్టి ఎవరికి వైట్ ఓసిళ్ళు బ్లాక్ ఓసిల్ అనేసి నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నాగమణి కంట వైట్ పోస్తాడు అన్నట్టు. చీఫ్గా ఇప్పుడు ఉండడం కరెక్ట్, విష్ణు ఉండడం కరెక్ట్, తను చాలా గేమ్ ఇంప్రూవ్ చేసుకుందని చెప్పేసి వైట్ వచ్చేసి విష్ణుకు పోస్తాడు. అండ్ బ్లాక్ వచ్చేసి ఇప్పుడే కమాండింగ్ స్కిల్స్ కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అబ్బాయికి పోస్తాడు. నెక్స్ట్ వచ్చేసి నబిల్ వచ్చేసి వైట్ లిక్విడ్ వచ్చేసి మణికంఠకు పోస్తాడు అండ్ బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ప్రేరణకు పోస్తాడు. ఈసారి మణికంఠ ప్రేరణ కంటే మొన్న జరిగిన టాస్క్ లో ఏంటంటే నబిల్ అవుట్ గెట్ అవుట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అని చెప్పి షీ ఫెయిల్డ్ యాజ్ ఏ క్యాప్టెన్సీ అనేసి సంచాలక అని చెప్పేసి ప్రేరణకు వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి విష్ణు వచ్చేసి ఇక ఇచ్చుకున్న ఆయన పుచ్చుకున్న ఆయన అన్నట్టుగా మణికంఠకి వైట్ లిక్విడ్ వస్తుంది అండ్ బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ఆదిత్యకు వస్తుంది. నెక్స్ట్ ఆదిత్య వచ్చేసి సీతకి వైట్ లిక్విడ్ వస్తాడు అండ్ బ్లాక్ లిక్విడ్ వచ్చేసి పృథ్వీ. చెప్పాను కదా వైట్ లిక్విడ్ ఎందుకో బ్లాక్ లిక్విడ్ ఎందుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా వచ్చేసి అభికి వైట్ లిక్విడ్ వస్తుంది అండ్ బ్లాక్ లిక్విడ్ వచ్చేసి శేఖర్కి వస్తుంది. అండ్ సీత వచ్చేసి అభికి వైట్ లిక్విడ్ వస్తుంది అండ్ బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి అభికి వైట్ లిక్విడ్ అండ్ బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ఆదిత్యకి అండ్ అభినయ్ వచ్చేసి సోనియాకి ఏమో వైట్ లిక్విడ్ అండ్ బ్లాక్ లిక్విడ్ వచ్చేసి మణికంఠకి, పృథ్వీ వచ్చేసి అభయ్కి వైట్ లిక్విడ్ అండ్ బ్లాక్ లిక్విడ్ వచ్చేసి ఆదిత్యకి, శేఖర్ భాష వచ్చేసి అభయ్కి వైట్ లిక్విడ్ అండ్ బ్లాక్ లిక్విడ్ వచ్చేసి సోనియాకి పోస్తారండి. ఇదండి చెప్పేసిన. నెక్స్ట్ ఏంటంటే ఈ వైట్ లిక్విడ్ పోస్తారు అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ వారంలో ఎవరు చీఫ్గా కావాలని చెప్పేసి ఇప్పుడే చీఫ్గా వద్దు అని చెప్పేసి బ్లాక్ లిక్విడ్ పోయడం వీటి సారాంశం. ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు ఏంటంటే ముగ్గురు చీఫ్స్ ఉంటుండే, ముగ్గురు టీమ్స్ ఉంటుండే కదా, ఇప్పుడు అట్లా లేదండి. ఇప్పుడు
ఇప్పుడు ఓన్లీ ఇద్దరు చీఫ్సే. ఇప్పుడు ఇద్దరు చీఫ్స్ వచ్చేసి ఏంటంటే మనకు నిఖిల్ను అభయ్. సో ఇప్పుడు ఏంటంటే మీకు బిగ్ బాస్ 8 అంటేనే చెప్పాను కదండి ట్విస్టులు థ్రిల్స్ ఉంటాయని. సో మీకు రేపు సండే ఎపిసోడ్లో మీకు ఏదైతే మీకు చాలా పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది. సో మీరు రేపటి కోసం వెయిట్ చేయండి. ప్రస్తుతానికి వచ్చేసి ఈ రోజుకి వచ్చేసి మనకు అభయ్ చీఫ్ అయ్యాడు. సో యష్మిన్ను మనకి ఏంటంటే నైనికాని బయట వెయిట్ చేయించారని చెప్పాను కదా లోపలికి పిలిచి. సో నీ దగ్గర ఉన్న నెక్లెస్ ఏంటంటే నీ దగ్గర ఉన్న హారం వచ్చేసి అభయ్కి హ్యాండ్ ఓవర్ చేయి అని చెప్పేసి హ్యాండ్ ఓవర్ చేసేయమంటాడు. సో అక్కడ ఏంటంటే ఆ, ఇక్కడ చీఫ్ గా ఇద్దరు అయిపోతుంది ఇక్కడ ఇద్దరు అయిపోతారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ మూడు టీమ్స్ ఏంటంటే రెండు టీమ్స్ అయిపోతాయి. సో ఆ రెండు టీమ్స్లో ఎవరి టీంలో ఎవరు ఉంటారు ఏంటి అని చెప్పేసి రేపటి ఎపిసోడ్లో చూద్దాం. మీకు రేపు ఏంటంటే ఒక పెద్ద ట్విస్ట్ కరెక్టా కాదా, చీఫ్ గా కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. thumbnail లో వేసాం కదా అబ్బాయి కరెక్టా కాదా. అబ్బాయికి అయితే నాకు మంచి కమాండింగ్ స్కిల్స్ ఉన్నాయి, అంత బాగుంది. ఏంటంటే చీఫ్ గా అబ్బాయి కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. కానీ కాకపోతే లిటిల్ బిట్ సెల్ఫిష్. అది ఎందుకు సెల్ఫిషో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తామండి. సో మీకు ఏంటంటే నాగార్జున లాస్ట్కి ఏంటంటే మీకు రేపు సండే ఎపిసోడ్లో పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది అని చెప్పేసి అక్కడికి ఎండ్ చేశాడు. సో మీకు ఏంటంటే ఈ వీడియో ఏంటంటే ఫాస్ట్గా చేసేసినామండి. ఎందుకంటే సోది లేకుండా సుత్తి లేకుండా ఫటాఫట్ సాటర్డే రోజు ఏం జరుగుతుంది ఏంటని. సో మనకి ఏంటంటే ఇక్కడ శేఖర్ భాష ఏంటంటే ఎలిమినేట్ అయిపోతున్నాడండి. శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోవడం అన్యాయం. కాకపోతే ఏంటంటే సో ఇక్కడ వాళ్ళ బాబు కోసం చేస్తున్నారా లేకుంటే ఏంటి, లేకుంటే ఒక రోజు పంపించి మళ్ళీ తీసుకొస్తారా, అట్లా తీసుకొస్తే బాగుండు, సీక్రెట్ రూమ్ ఉందా అట్లా తీసుకొస్తే బాగుండు అనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీకు సండే రోజు ఇంకేం జరిగింది ఏంటని రేపు మార్నింగ్ మీకు అన్ని అప్డేట్స్ చెప్తామండి. సో మీకు